అన్నిటికంటే ఒక్కొక్క సిద్ధి వచ్చింది. అష్టసిద్ధులు అంట. ఒకళ్ళు వచ్చిన ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు బయోడేటా అంతా వచ్చేసేది. అది నేను మాట్లాడకూడదు. కొన్నాళ్ళు అలా బయట చెప్పటం జరిగింది. దాంతో జనం క్యూ కట్టారు. మనం ఏం జాతకాలు చెప్పడానికి వచ్చిన కోయాళ్ళమా? ఎందుకు ఒకరి గురించి మనం చూడాలి? అప్పుడు కోపం. రెండోసారి ఇలా 2, 3, 4, 5 సిద్ధులు వచ్చింది. ఒకరోజు అల్ట్రా వైలెస్ లేజర్ కిరణాలని అవతల ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి ఈ బొటన్ వేలు పట్టుకుని ఆ బొటన్ వేలు ద్వారా నా బొటన్ వేలు కలిపి నేను ఈ శక్తిని ఆ కుండలినిలోకి పంపి ఆ వ్యక్తికి మళ్ళీ తిరిగి జీవం పోసి పైకి. ఇది నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ అనుభవాన్ని పరీక్షించుకుందామని లాయర్ పుల్లయ్య గారని ఉన్నారు. వాళ్ళ మనవరాలు భర్త యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే నన్ను తీసుకెళ్ళారు. నేను నా ఎక్స్పెరిమెంట్ చేసుకుందామని చేసి చూశాను. తెల్లారతను తిరిగి కదిలికి వచ్చింది, ప్రాణం వచ్చింది, ఆపరేషన్ అయింది. ఎక్కడెక్కడ ఇది అవన్నీ నాకు కనపడుతుంది. చెప్పాను మోకారు ముందు ఆపరేషన్ చేయాలి, భుజం దగ్గర దెబ్బ తగిలింది. అవన్నీ ఇదయ్యి ఆయన మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి లెక్చరర్ అనమాట, ఉద్యోగానికి వెళ్ళాను. సార్ నన్ను అక్కడ బాగా హెచ్చరించారు, కోపడ్డారు. బాబా ఇదే చేశారు. ఒకరి కర్మలు మనం తీసుకోకూడదు. వారి కర్మను వారికి తీర్చుకునే విధానాన్నే కదా మనం ధ్యానం అని చెప్పేది. ఈ ధ్యానంలోనే జ్ఞానాగ్ని దగ్ధాది కర్మనే అని చెప్తే నువ్వు వెళ్ళి ఎందుకు ఆ పని చేశావు? ఇప్పుడు అతను మరణించి ఆ బాడీని వదిలేసి మళ్ళీ కొత్త బాడీలో నేర్చుకోవాల్సిన దాన్ని నువ్వు పోగొట్టావు. మళ్ళీ తిరిగి అదే బాడీలో అతను ఉన్నాడు. ఈ రెండు ఎవరు మోస్తారు? తెల్లబోయేది. ఏదో పరీక్షించుకుందాం అనుకున్నాను, కానీ నేను చేద్దామని నాకు తెలియలేదు. ఇలా జరుగుతుందని నాకు తెలియలేదు. ఈ క్షణం నుంచి నాకు చెప్పకుండా నువ్వు ఏది చేయటానికి వీలు లేదు అని ఒట్టేయించుకున్నాను. ఇక అంతే. అప్పటి నుంచి ఆయనకు చెప్పకుండా అడుగు ముందుకు వేయలేదు.